తక్కువ టైంలో మనం ఇడ్లీ చేసేసరికి అది పప్పు ఉడకబెట్టకుండా సాంబార్ చేయాలంటే ఇలాంటి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి. ఇంకా పర్ఫెక్ట్ కొలతలొచ్చేసి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే మనం హాఫ్ కప్పు వరకు బియ్యము, అలాగనే హాఫ్ కప్పు పెసరపప్పు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా దోరగా వేయించాలి. తర్వాత ఒక ముక్కాలు కప్పు వరకు శనగపప్పు, సేమ్ క్వాంటిటీతో ముక్కాలు కప్పు వరకు మినపప్పు అనేది కూడా డ్రై రోస్ట్ బాగా మంచి సువాసన వచ్చేంత వరకు మనం వేయించేసి మసాలాని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, సంవత్సరం పాటు ఉన్న ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఒక కప్పు ధనియాలతో పాటు ఇదిగోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర, మెంతులు, అలాగనే హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అన్నీ దోరగా వేయించిన తర్వాత ఒక కప్పు వరకు ఎండుమిరపకాయలు, అలాగనే హ్యాండ్‌ఫుల్‌గా ఇలా పచ్చికరివేపాకు పొడేయేటట్టుగా ఇలా ఫ్రై చేసుకొని అన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ పప్పు దినుసులన్నీ మిక్సీ వేసి పక్కనుంచుకోవాలండి. తర్వాత మసాలా దినుసులన్నీ కొంచెం మిక్సీకి వేసిన తర్వాత అందులో కప్పు వరకు కొబ్బరి పొడి, తర్వాత 2 స్పూన్ల వరకు చెక్క పొడి, తర్వాత ఒక 25-30 గ్రాముల వరకు చింతపండు, తర్వాత తగినంత ఉప్పు వేసి మిక్సీకి వేసిన తర్వాత నెక్స్ట్ ఒక 4-5 స్పూన్ల వరకు షుగర్ వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసి తర్వాత అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపేసి ఒక జార్‌లో తీసామనుకోండి, సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అవుతుంది. సంవత్సరం పాటు ఉన్న ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో మనం సాంబార్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఇన్‌స్టా పేజ్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్ అండి.